దీపావళి తర్వాత బంగారం వెండి ధరలు తగ్గుతాయి. ఎందుకంటే ఒక ఫండర్ల ద్వారా ఇదంతా ఒక కథ నడుస్తోంది అన్నటువంటిది నిపుణులు చెప్పినటువంటి చూసాం. అట్లాగే మనం దానికి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ ఇది కూడా చూసుకున్నాం. దీపావళి అయ్యింది. దీపావళి అప్పుడే కొంత తగ్గుముఖం పట్టినటువంటి బంగారం మళ్ళీ నిన్న పెరిగి మళ్ళీ ఇవాళ నిన్న సాయంత్రానికి భారీగా తగ్గుముఖం పట్టింది. ఇవాళ $4,141 ఉంది. అదే సందర్భంలో వెండి వచ్చాడు $49.07 ఉంది. అంటే గోల్డ్ ఫ్యూచర్స్లో చూస్తే 1,29,482 10 గ్రాములు. సిల్వర్ కేజీ 1,55,254. నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నటువంటి టైంకి మళ్ళీ సాయంత్రానికి ఎంత అవుతుందో తెలియదు. అయితే ఇక్కడ ఏంటంటే డాలర్ $87.82కి దిగింది. వస్తుగా మొన్న $88 వెళ్ళింది కాస్త ఇప్పుడు $87.82కి రావడం, ఆ ఇంపాక్ట్ కూడా ఇక్కడ ఉంది. ఓవరాల్గా బంగారం వెండి ధరలు ఒక్కసారిగా 2013 తర్వాత ఇంత భారీ స్థాయి తగ్గుదల అన్నటువంటిది మొట్టమొదటిసారిగా జరిగింది. ఇంకా తగ్గుతుందా, ఇంకా పడిపోతుందా అన్నటువంటిది ఇప్పుడు ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ధరలు ఇంకా తగ్గుతుందంటే వెయిట్ చేస్తారు, మళ్ళీ పెరుగుతున్నదంటే తొందరగా కొంటారు ఈ టైంలో. ఇప్పటికే మననే చెప్పుకున్నాం 1,00,000 కోట్ల బంగారం ధనత్రయోదశిలో రోజున కొన్నారని. అంత ఏది వెండి కానీ బంగారం కానీ అదంతా కొన్నాక ఇప్పుడు తగ్గిస్తున్నారు అనమాట. అది స్పెషల్.